అనుకున్నారు ఎలక్షన్లలో ఓటు ఎవరికి వేసినా కూడా వారందరూ ప్రభుత్వంలోని వారే కాబట్టి వారందరూ నా వారు అనుకున్నారు ఆయన. అందుకోసం ఆయన అందరికీ కూడా సంక్షేమం అందించగలిగారు. ఆ రోజు ఆ సంక్షేమం కోవలో మరి ఆ రోజు వృద్ధులకు అర్హులైన వృద్ధులందరికీ కూడా ఒక కొడుకుగా నెల 1వ తారీఖున పెన్షన్ అందించడం జరిగింది. అంతేకాకుండా అభయహస్తాన్ని తీసుకురావడం జరిగింది. వితంతువులకు వికలాంగులకు కూడా భద్రత కల్పించారు పెన్షన్ తోటి. విద్యార్థులకు పేద విద్యార్థులకు ఒక తండ్రిగా వాళ్ళు పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా నిరుద్యోగులకు ఒక అన్నగా ఆలోచన చేశారు. ఆయన చదువులు తక్కువగా ఉన్న వారికి కూడా మ్యాథ్ లాంటి సంస్థలతో ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. స్వయంగా వాళ్ళు పైకి రావాలనుకుంటే బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళని పైకి చేయూతనిచ్చారు. మరి అంతేకాకుండా తోపుటోళ్లకు ఒక అన్నగా భర్తలకు ఏ విధంగా తీసుకోకుండా వారిని కావలా వడ్డీ రుణాలిచ్చి లక్షాధికారులు చేయాలని ఆశించారు, నడిపించారు కూడా. మరి అంతేకాకుండా ఆరోగ్యం విషయం తీసుకుంటే మరి అందరికీ కూడా ఆరోగ్యం అందాలి, ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా భయపడకుండా ఉండాలని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. మరి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వారైతేనేమి, ఇళ్లలో అనారోగ్యంతో బాధపడే పేదవారికి వాళ్ళకి ఆదరుగా ఉండాలని చెప్పి ఆపన్న హస్తం అందిస్తూ 108, 104 తీసుకురావడం జరిగింది. మరి ఉండటానికి ఇల్లు అయితేనేం, తినడానికి 2 రూపాయల కిలో బియ్యం అయితేనేం, రైతులకైతే అన్ని రకాలుగా భరోసా ఇవ్వడం జరిగింది. ఉచిత విద్యుత్తుతో పాటు విత్తనాలతో పాటు గిట్టుబాటు ధరలతో పాటు ఆనాడు అప్పులు తీసివేయడం, ప్రభుత్వం ఒకటి ఉంది వీళ్ళ పక్షమే అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. రైతులకు శాశ్వత పరిష్కార దిశగా జలయజ్ఞం స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఆయన చెప్పినవి చేయనివి ఎన్నో చేసి చూపించారు. ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని అనిపించుకోగలిగారు ఆయన. అంతేకాకుండా 2009 ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఆయన 2 వాగ్దానాలు చేయడం జరిగింది. 7 గంటల కరెంటు 9 గంటలు ఇస్తామని చెప్పి మరి ఆ రోజు మనిషికి ఇచ్చే 4 కిలోల బియ్యం 6 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు వేయలేదు, పెంచలేదు. మరి ఈ రోజు కూడా వచ్చే 5 ఏళ్లు కూడా ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఆయన మాటను మర్చిపోయింది. ఆయన మాటలను ఆయన వాగ్దానాలను గాలి కదిలేసింది. మరి ఆయన పోయిన తర్వాత మరి ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో ఏమి చేసింది అంటే మరి ఖజానా అయితే పెంచుకోగలిగింది కానీ రాష్ట్ర ప్రజల బాగోగులు మాత్రం చూడలేదనే చెప్పాలి. మరి ఈరోజు చూస్తే ఏది చూసినా కూడా విపరీతంగా ధరలు పెంచి ఉంటున్నారు. మరి ఆర్టీసీ రేట్లు చూస్తే విపరీతంగా పెంచారు. మరి కరెంటు బిల్లులైతే మోత మోగిస్తా ఉన్నారు. ఇవాళ పల్లెల్లో కరెంటు 1 గంట 2 గంటలు కూడా ఉండటం లేదు. ఉచిత విద్యుత్ అందడం లేదు. ఇవాళ మరలా 20 సంవత్సరాల కింద లాఠీలు పెట్టుకునే పరిస్థితి, ఇవాళ మరలా లాఠీలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పరిశ్రమలు కూడా హాలిడే ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. వేల కొద్ది పరిశ్రమలు మూతపడ్డాయి. మరి లక్షల కొద్ది కార్మికులు రోడ్డున పడ్డారు. మరి అంతేకాకుండా రిజిస్ట్రేషన్లతో వేల కోట్లు దండుకుంటున్నారు. మద్యం ఏరునే పారుతా ఉంది. ఇవాళ చూస్తే రైతు నాగలి పట్టే పరిస్థితి లేదు, లేకున్నా మగ్గం పట్టే పరిస్థితి లేదు. మరి ఇవాళ చూస్తే ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరనే చెప్పాలి. మరి అంతేకాకుండా మరి ఈరోజు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు కేంద్రం బగ్గుమనిపిస్తా ఉంది. నిత్యావసర ధరలేమో కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ విధంగా లక్షల కుటుంబాలు ఇవాళ మలమలలాడిపోతా ఉన్నాయి ఇవాళ. కానీ ప్రభుత్వానికి పట్టడం లేదు. మరి ప్రతిపక్షానికి ఏమన్నా పట్టిందా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అడుగుతారా అంటే ఇదేమీ ప్రభుత్వం, ఇదేమీ పాలన అని అడగడానికి ఆయనకు మనసు రావడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అసెంబ్లీ పెట్టమంటారా? మరి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడతారో తెలియదు. మరి అసెంబ్లీలో ఏమన్నా అవిశ్వాసం పెడతారా అంటే పెట్టానని కూడా అనటం లేదు ఇవాళ చూస్తే. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వం, ప్రతిపక్షం ఇలా ఉంది. ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. ప్రతిపక్షానికి రాజ్యాంగంలో ఉండే హక్కు కూడా కోల్పోయింది. మరి ఇవాళ ఆయన పోయిన తర్వాత 3 ఏళ్లుగా ఆయన తనయుడుగా జగన్ బాబు మీ మధ్యలోకి వచ్చాడు. ఆయన మీ పక్షంగా నెలకు 25 రోజులు మీ మధ్యలో ఉంటూ మీ సమస్యల్లో స్పందిస్తూ అనేక దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు, పోరాటాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా జనం కోసం, మీకోసమే ఆయన చేయడం జరిగింది. కానీ ఇవాళ ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజు